ఇంత చిన్న క్లాత్ తో నాకు సరిపడ్డ టాప్ అయితే ప్లాన్ చేశాను. ఈ క్లాత్ తో చాలానే ప్లాన్ చేశాను, కాకపోతే మళ్ళీ అలా చేంజ్ అవుతూ ఉందన్నమాట ఐడియాస్. ఇంకెందుకు టాప్ స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటదా అని అనిపించింది. ఈ క్లాత్ అయితే చాలా పొడవు ఉంది, కానీ వెడల్పు లేదనమాట. లాస్య కోసం ఫ్రాక్ స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్ ఇది. ఇంకో ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్ లాంటిది కుట్టేద్దాం అనుకున్నాను, కానీ బట్టలు ఇప్పటికే చాలానే ఉన్నాయి, వేస్ట్ అయిపోతాయి కదా వాళ్ళు వెదిగే కొద్దీ. ఇంకా అలా అని చెప్పి అందుకే మళ్ళీ మనసు మార్చుకున్నాను. మీకు విషయం చెప్పాలి, సారీ, చాలా రోజులైంది ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి. నాకు తెలిసిన స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను అని చెప్పగానే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ సారీ అండి. వీలైనంత వరకు లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ నాకు పెద్దవాళ్ళవి స్టిచ్ చేయడం రాదు, సో నేను నా అంతటా నాకు నేనైతే స్టిచ్ చేసుకోగలను. సో అలాంటివి ఏమైనా ఉంటే పెడతాను. అండ్ పిల్లలకి సంబంధించిన ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ అలాంటివి పోస్ట్ చేస్తాను. బట్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను అని చెప్పలేను, కానీ అప్పుడప్పుడైనా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ నేను వేసుకున్న నైట్ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసుకున్నది. సో సేమ్ మోడల్ లో నైట్ డ్రెస్ అయితే స్టిచ్ చేయమని అడుగుతున్నారు కదా, సో ఖచ్చితంగా చేస్తాను. ఆ వీడియో అయితే క్లియర్ గా ఫుల్ లెంత్ వీడియో పెడతాను. ఇంకా నేను చాలా బక్కగా ఉంటాను కాబట్టి ఈ క్లాత్ అయితే నాకు సరిపోయింది. కొంచెం బాడీ ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ క్లాత్ తో ట్రై చేయొద్దు. ఈ టాప్ ఏమి పెద్ద మోడల్ గా ఏమి స్టిచ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్ కటింగ్ టాప్ టైప్ లో స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇలా టాప్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటది అని అనిపించింది, అందుకే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మీరే చెప్పాలి మరి టాప్ ఎలా ఉంది అని. ప్రెజెంట్ దీనికి సెట్ అయ్యే ప్యాంట్ లేదు, సో ప్యాంట్ ఉంటే చున్నీ కూడా ఉండాలి కాబట్టి ఏ కలర్ అయితే బాగుంటుంది నాకు తెలిసి పికాక్ ఏ కలర్ లో ఉందో అదైతేనే బాగుంటది అని నాకు అనిపిస్తుంది. లెగ్గింగ్ కన్నా ప్లాజో ప్యాంట్ బాగుంటది అని అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ తో లాస్ట్ బర్త్డే కి స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట ఇది. ఈ ఛానల్లో పోస్ట్ చేయలేదు కదా, సో ఎలా ఉందో కామెంట్ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.